ఒక్క నిమిషం ఆగండి. ఎట్టాగో పోతుర్రు. నా వీడియో పూర్తిగా ఏం చూడరు. పోయేవాళ్ళు ఒక్కసారి అట్లా సబ్స్క్రైబ్ బటన్ అట్ట గట్టిగా నొక్కేసి ఎళ్ళండి. ఆ పక్కనే కొంచెం బెల్ ఉంటది కదా! దాన్ని అట్ట కొట్టేసి ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. హాయ్! వెల్కమ్ టు గాంధీస్ ఫ్యామిలీ. నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారా? బాగానే ఉంటారులే. సమ్మర్ వచ్చింది కదా! జలుబులన్నీ తగ్గిపోయి ఉంటాయి. ఇంకా ఈరోజు టాపిక్ మెయిన్ స్టడీ. ప్రైవేట్ స్కూల్స్ గురించి. ఈ ఈ ప్రైవేట్ స్కూల్స్‌లో వేరే అదర్ స్టేట్స్‌లో గురించి ఎక్కువగా. మన స్టేట్స్ గురించి కాదు. ప్రైవేట్ స్కూల్స్ ముంబైలో అన్ని ప్రైవేట్ స్కూల్సే ఎక్కువ రన్ అవుతుంటాయి. గవర్నమెంట్ చాలా తక్కువ. నాకైతే అసలు ఈ సరౌండింగ్స్‌లో కూడా నేను చూడలేదు గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ కూడా. అందరూ వేరే వేరే ప్లేసుల నుంచి వచ్చుంటారు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్‌లోనే పిల్లల్ని ఎక్కువ జాయిన్ చేస్తారు. అలానే నేను కూడా మా అమ్మాయిని ప్రైవేట్ స్కూల్‌లోనే ఏశాను. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి తను ప్రైవేటే. ఇక్కడ హాఫ్ డేసే స్కూల్స్. ఫుల్ డే ఉండదు. మన వైపులాగా తెలుగు సైడ్ మన రాష్ట్రాల్లాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండదు. హాఫ్ డేనే స్కూల్స్ ఎక్కువుంటాయి. అంటే 7 నుంచి 12:30 వరకు మా పాపది. చిన్న పిల్లలకైతే 12:30 నుంచి ఈవినింగ్ వరకు ఉంటది. హాఫ్ డేనే ఉంటది. అలానే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎళ్తుంటది. ఇక్కడ పిల్లలకి పూర్తిగా పోర్షన్స్ ఓన్లీ టీచర్స్ ఏందంటే లెసన్ చెప్పి వదిలేస్తుంది. మొత్తం ట్యూషన్ టీచర్స్ లేదంటే పేరెంట్స్ చదువుకునే పేరెంట్స్ వీళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. అది గూడా సరేలే చదివించొచ్చు అని అనుకుంటే, ఎగ్జామ్స్ అప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళకి రివిజన్ ఇస్తున్నారు. ఆ రివిజన్ గూడా ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ రివిజన్స్ ఇస్తారు. ఇంపార్టెంట్ క్వెషన్స్ అయి ఉంటాయిలే అని ఈజీగా తీసుకునేదాన్ని నేను గూడా. ముందు ముందు ఏం జరిగింది, అప్పుడు రివిజన్‌లో వచ్చినదే ఇంకా డిట్టోగా ఓన్లీ ఎగ్జామ్‌లో వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్‌కి గూడా. సెమిస్టర్ 2 సెమిస్టర్స్ కదా! ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. మనమేమనుకుంటాం మన పిల్లలకి మార్క్స్ వస్తుంటే, అబ్బా! అసలు మా అమ్మాయి ఎలా చదువుతుంది, అసలు ఎంత చదివిద్దో అని బయట గొప్పలు ఎలా ఉంటామో. కానీ అసలు విషయం ఏమి, ఇప్పుడు రివిజన్‌లో ఏమొచ్చిందో అయ్యే వచ్చినాయి కాబట్టి పిల్లలు అంతవరకే చదువుతున్నారు. వాళ్ళు మొత్తం పోర్షన్ చదవలేకపోతున్నారు. ఈ లైక్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇప్పుడు వాళ్ళకి జెనెటిక్స్ గురించి టాపిక్ జరిగింది. ఆ జెనెటిక్స్‌లో వాళ్ళని హౌ మెనీ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ బాడీ అట్లా అడిగామనుకో జెన్యూన్స్ గురించి, వాళ్ళు 46 అని చెప్పేస్తారు. అదే మనము వాళ్ళని ఈజీగా ఎన్ని జతలు అని అడిగామనుకో, పెయిర్స్ అని అడిగామనుకో, వాళ్ళు 23 పెయిర్స్ అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి లెసన్ చెప్పేటప్పుడే ఇంత చెప్పట్లేదు. ఓన్లీ రివిజన్‌లో ఏముంది, ఎగ్జామ్స్‌లో ఏం రాబోతున్నాయి అంతవరకే చదువుతున్నారమ్మ. అట్లానే ఈ మధ్య నేను అనుకున్నా. అందుకనే మా పాపని రివిజన్ వద్దు నువ్వు ఓన్‌గా రాయి అని చెప్పా. ఇప్పుడు మా పాపకి ఎగ్జామ్ మార్క్స్ ఎన్నొచ్చాయి? 50కి అన్నిట్లో 39, 40 అన్నీ 45 లోపే వచ్చాయి. గుడ్. ఎల్‌కేజీలో పడండి. అంతకుముందు 50కి మ్యాథ్స్‌లో అన్నిట్లో 50కి 50, 49 అలా వచ్చేయి. మా ఫ్రెండ్స్ అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్స్. ముంబైలో మా ఫ్రెండ్స్. ఈ వీడియో చేసిందే ముంబైలో ఫ్రెండ్స్ గురించి. వాళ్ళు మా పాపకి ఇన్ని మార్క్స్ వచ్చాయి. అన్ని మార్క్స్ వచ్చాయి. అసలు ఎలా చదువుతారు? అలాగే చదువుతది. ఇంకొకటి ఏంటి ఈ మధ్య వీడియోలే పెట్టట్లేదు అసలు? ఎందుకు పెట్టట్లేదు నువ్వు వీడియోస్? ఏమన్నా ప్రాబ్లమా? ఏంద్ర బాబ్జీ ఇదే? అట్లా అడుగుతున్నారు. వాళ్ళకసలు నా లాంగ్వేజే తెలీదు. నేను అయినా అన్ని తెలుగులోనే అప్‌లోడ్ చేస్తుంటా. కానీ వాళ్ళకి లాంగ్వేజ్ తెలియకపోయినా నా వీడియోస్ ఇంట్రెస్ట్‌గా చూస్తుంటారు. లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్ చేసుకొని, అక్కడ క్యాప్షన్స్ అవి యాడ్ చేసుకొని అట్లా చూస్తుంటారనమాట. అందుకే ఈ వీడియో వాళ్ళ కోసమే నేను చేస్తున్నా. ఈ ఆ! అరే ఏంట్రా ఇది? ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఆ! వాళ్ళని కూడా ఒకసారి రివిజన్ లేకుండా ఇవ్వమని చెప్పండి. అప్పుడు తెలుస్తది వాళ్ళకి పిల్లలు ఎంత మార్క్స్ వస్తాయో. లేదు లేదు. ఇంకొక విషయం ఏందంటే, ఈ ముచ్చట మీకేదో చెబుతున్నాననుకుంటారా? మన సైడ్ కూడా ఇప్పుడు 50% కన్నా ఎక్కువ మంది పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లోనే చదివిస్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్‌లో వాళ్ళకి రివిజన్స్ ఇస్తున్నారు. పిల్లలు ఇంట్లో అవే చదివి వెళ్తున్నారు. వాటి వరకే రాస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా నాలెడ్జ్ ఇవ్వట్లేదు టీచర్స్. అందుకే మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. పిల్లలు ఎలా చదువుతున్నారు? టీచర్స్ రివిజన్ ఇచ్చింది ఎగ్జామ్‌లో వస్తున్నాయా? లేకుండా కొత్తగా ఏమన్నా ఇస్తున్నారా? మిగిలిన పోర్షన్ అంతా చదివిస్తున్నారా? ఇవి చెక్ చేసుకోవడం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరి అవి చెక్ చేసుకోండి. ఎందుకంటే మా పాపని నాకు మొన్న ఈ మధ్య తెలిసింది. ఏది 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు సెవెంత్ స్టాండర్డ్ కూడా కంప్లీట్ అయ్యే ముందు నేను ఇది తెలుసుకొని చేశాను. ఇట్లా 39, 45 మార్కులు నాకైతే ఓకే. రివిజన్ లేకుండా మొత్తం పోర్షన్ చదువుకొని ఆ మాత్రం మార్క్స్ సెవెంత్ స్టాండర్డ్‌కి నాకైతే పర్లేదు. మిగిలిన పేరెంట్స్ లేదు 50కి 50 రావాలి. అది ఇది అని అనుకుంటే అది ఇంకా వాళ్ళ చాయిస్.
ఇప్పుడు మా ఫ్రెండ్స్ సాయంత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసి నన్ను అడుగుతారు, ఏంటో మార్క్స్ అంటున్నావు, అది ఈరోజు ఈ వీడియో చూడాలి, వాళ్ళ కోసమే పెట్టింది. మా ఆయన అన్నాడు కానీ ఎందుకు ఈ వీటిని మళ్ళీ వీడియో తీయడం అని. కానీ నాకుందే 220 మంది సబ్స్క్రైబర్స్. వాటిలో నా వీడియో చూసేది గట్టిగా ఒక 10 మంది, 15 మంది. వాళ్ళలో 10 మంది నా రిలేటివ్స్ ఉంటే మిగిలిన ఒక 15-20 మెంబర్స్ మా ఫ్రెండ్సే ఉంటారు, ముంబైలో ఫ్రెండ్స్. అందుకే బయట ఏమి నా వీడియో వైరల్ అయిపోయి నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి వాళ్ళది అంత చూడరు. అప్పటికి ఇది ఓల్డ్ అయిపోయింది కూడా వీడియో, అందుకే అప్లోడ్ చేసేది. ఇంకా మొ ఈ ఆ! మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం ముందు? రివిజన్స్ గురించి. ఈ రివిజన్ నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా టీచర్స్‌తో మాట్లాడాలి. రివిజన్ ఇవ్వొద్దు పిల్లలకి. ఈ రివిజన్ ఇవ్వకుండానే ఎగ్జామ్స్ రాయమని చెప్పాలి. వాళ్ళకి 10థ్ ఎలా ఉంటది బోర్డ్ సైజ్. ఎగ్జామ్స్ హై నుంచి వస్తాయి. ఈళ్ళివ్వరు కదా! పిల్లల్ని ఇలా రివిజన్ ఇచ్చి అలవాటు చేసి రేపు 10థ్‌లో మార్క్స్ ఎంతొస్తాయి? మనకన్నా ఇంకా తక్కువొస్తాయి. మా చిన్నప్పుడు మేమైతే గవర్నమెంట్ స్కూల్స్‌కి నేను చదివింది మొత్తం గవర్నమెంటే. మాకు రివిజన్స్ ఉండవు, ఏముండవు. ఇంతుంటది సిలబస్. అన్నీ చదువుకొని ఎళ్ళాలి. మళ్ళీ దాంట్లో మార్క్స్ తగ్గితే పేరెంట్స్ మామూలుగా తిడతారా? కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు. ఇంటికొచ్చిన నుంచి మొబైల్స్. రివిజన్ దొరికింది చదివేసినాం ఇంక అయిపోయింది. రేపు మార్క్స్ రాకపోతే అడుగు మమ్మీ అంటారు. అందుకే ఇప్పటి నుంచి రివిజన్ అన్న పదమే లేకుండా బాగా చదివించాలి. ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకొని మరి మీ పిల్లలకి రివిజన్ ఇస్తున్నారా? అవి చెక్ చేసుకోండి. రివిజన్ ఇవ్వొద్దు మా పిల్లలకి అని చెప్పుకోండి. లేకుంటే రేపు వాళ్ళు కూడా ఇంతే అలవాటైపోతారు. రివిజన్ ఇవ్వలేదనుకో, మాకింకా రివిజన్ ఇవ్వలేదు టీచర్స్. ఇచ్చినప్పుడు చదువుతాంలే. అయొస్తాయి. మా ట్యూషన్ పిల్లలు చెప్తుంటారు. ఏరా ఈ క్వెషన్ చదివినవా? అయి చదివినవా అని అడిగినామనుకో, టీచర్ మిస్ ఇంకా నాకు రివిజన్ ఇవ్వలేదు మిస్. అందుకే నేను రివిజన్ ఇచ్చాక తీసుకొనొస్తాలే అని అంటారు. ఇప్పటి నుంచి వాళ్ళకి కూడా అన్ని లెసన్స్ చదివించాలి. నేను బేసిక్‌గానే మొదటి నుంచే చదివిస్తుంటాను అన్నీ. ఇప్పుడు కూడా చదివించాలి. ఇంక మరి ఉంటా మళ్ళా. అయిపోయింది వీడియో. ఎళ్లి మా బుడ్డోడున్నాడు. వాడికి నేను మళ్ళీ షెర్లాక్ చేయాలా, పెట్టాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. బాయ్.